చూడండి ఆ ట్యూషన్ పిల్లల పక్కనే అట్ట కూర్చో ఉంటాడు అన్నమాట. అట్ట కూర్చుంటాడు, మళ్ళీ ఇటు పోతాడు, అటు వస్తాడు, ఇలాగండి. అదిగో చూడండి, ఒక్క నిమిషం ఒక టైప్లో ఉండడు. రకరకాలుగా అపరిచితుడు అన్నమాట మనోడు. రకరకాలుగా యాంగిల్స్ మారుస్తూ ఉంటాడు. చూడండి, వాళ్ళని పలకరించాలా, వాళ్ళని చూడాలా. హెచ్చులు మాత్రం సూపర్ అండి ఈ అబ్బాయికే. భలే హెచ్చులు పడతాడైతే, సూపర్ హెచ్చులు. ఒక్క నిమిషం కొంచెం గాముగా ఉండడండి. అపరిచితుడు అంటారు కదా, దానికి ఉదాహరణ మనోడే అన్నమాట. మ్యాక్స్ కిన్స్ చిన్నోడు. అయితే మంచి గుడ్ బాయ్ అండి, కొంచెం బాగా భయస్తుడు అన్నమాట. ఒకవేళ వామిటింగ్ చేశాడు అనుకోండి, ఇంకా అదిరిపోతాడన్నమాట. ఆ టైప్ అన్నమాట. భలే భయస్తుడండి. జోష్ ఉన్నాడు కదా, వాడైతే మంచి డేర్ అండ్ డాష్ పర్సన్. వీడు మాత్రం ఒట్టి అదురు, అరిచేవాళ్ళు కరవరు అన్నట్టు ఆ టైప్ అండి మనోడు. చాలా భయం అన్నమాట. చిన్న వామిటింగ్ చేశాడంటే అదే పని ఇంకా భయపడిపోయి అమ్మోల కూర్చొని ఉంటాడు. ఏంది మమ్మీ నాకేమైంది అంట, ఆ టైప్లో ఉంటాడన్నమాట. చూడండి, నాతో గొడవలేసి ఈ విధంగా అలిసిపోయినాడండి ఈ అబ్బాయి. అట్లా అండి. ఇప్పుడు కూర్చోడండి, ఒక 2 నిమిషాలకి మళ్ళీ లేసేసి మొత్తం తిరుగుతాడు, వాళ్ళని బలకరించాలంట, అలాగన్నమాట. ఇంకో విషయం అండి, చిన్నోడు అని వీళ్ళే పెట్టుకున్నారండి పేరు. పెద్దోడు చిన్నోడు అని వీళ్ళే పెట్టుకున్నారు, నేనైతే పెట్టలా. ఒకసారి అనుకోకుండా చిన్నోడా అన్నాను, వీడు వచ్చాడు. పెద్దోడా అన్నాను, జోష్ వచ్చాడండి. అది మాత్రం భలే విచిత్రం అసలు. నేను పెట్టింది మాత్రము జోష్ కీన్స్, మ్యాక్స్ కీన్స్, ఆ నేమ్సే. చిన్నోడా, మ్యాక్స్ నానా, ఓకే ఓకే కూర్చో, అలాగే ఉండు నాన్న. ఓకేనండి. మనోడు చూపిస్తూ ఉంటే రకరకాలు ఉంటాయి అన్నమాట, వాడి యాంగిల్స్ మొత్తం. ఓకేనండి, బాయ్.